సరే మీరు సార్ ఈ విషయాలన్నిటి మీదనే రవికిరణ్ గారు చాలా సీరియస్గా తీసుకుంటున్నామని చెప్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఉపేక్షించేది లేదనే ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని మాట్లాడారు. ఏదైతే అరాచకాలు చేస్తున్నారో, అలజడి సృష్టించాలని చూస్తున్నారో వీటన్నిటిని ఉపేక్షించేది లేదు, చర్యలు ఉంటాయని చెప్తున్నారు సీరియస్గా. మీరు అన్నట్లుగా ఇంకాస్త సీరియస్గా తీసుకుంటారేమో ఇప్పటి నుంచి, మరి చూడాలి. ఆనంద్ సాగర్ గారు మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవల ఈ పర్యటనలో లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తలా చేయడం, వైసీపీ నేతలు అలజడులు సృష్టించడం, ఇష్టారీతిన మాట్లాడటం, ఈ బూతులు మాట్లాడటం, లేదంటే ఇప్పటివరకు రవికిరణ్ గారు చెప్పినట్లుగా ఎవరైనా అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధి చేస్తామని చెప్తారు ప్రజలకు, కానీ వీరేమో విధ్వంసం సృష్టిస్తాము, రపారపా నరుకుతాము, ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు ఎక్కడ పోయినా సరే. ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, అయినప్పటికీ కూడా ఇంకా సీరియస్గా చర్యలు తీసుకునే విషయాలు ఏమైనా వెనకబడ్డారనే విషయాలు. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారిలో ఈ విధమైనటువంటి ఫైర్ చూడాలని 1 year నుండి మేమంతా ఎదురు చూస్తున్నాం సార్. ఆయన నుండి మేము కోరుకునే ఫైర్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు డెవలప్మెంటు, లేకపోతే సంక్షేమం, లేకపోతే పెట్టుబడులు తీసుకురావడం, సంపద సృష్టించడం ఆయన మూలమంత్రాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క మూలమంత్రాలు. అవి ఖచ్చితంగా ఆయన అమలు చేస్తూ ఉంటారు, అందులో సందేహం లేదు ఎవరికి. కానీ ఈ క్షుద్ర రాజకీయ పక్షం ఉంది మనకి ఇక్కడ. అది నిజమైన రాజకీయ ప్రతిపక్షం కాదు, అది క్షుద్ర రాజకీయం. అంటే అడ్డదారుల్లో అధికారంలోకి రావాలి, రక్తపాతం సృష్టించాలి, అశాంతి తీసుకురావాలి, అందరినీ హతమార్చాలి. ఇదే వాళ్ళ ఎజెండా, పార్టీ ఎజెండా. ఒక ఫ్యాక్షన్ ఇతివృత్తం మీద పుట్టినటువంటి అది ఒక టెర్రర్ పార్టీ. అది ఒక టెర్రరిస్ట్ పార్టీ లాంటిది వైసీపీ పార్టీ. అది 5 ఏళ్ళు అధికారం ఏ విధంగా చేశారు. కానీ ఈవేళ ఆయన అసలు అధికారం చేసినప్పుడు కేవలం వెజిటేరియన్ భోజనం చేసినట్టు, భోజనం చేసినట్టు, ఆకులు అలములు కందమూలాలు తిని తపస్సు చేసుకున్నట్టు, ఏదో ఇప్పుడే హిమాలయాల నుంచి ఏదో ఒక యోగీశ్వరుడు, మునీశ్వరుడు, ఋషీశ్వరుడు వచ్చి మాట్లాడుతున్నట్టుగా నీతులు మాట్లాడుతున్నాడు. నిన్న నెల్లూరు జిల్లా వెళ్ళాడు. ఏం మాట్లాడాడండి అక్కడ? ప్రసన్న కుమార్ తల్లి వృద్ధురాలు, చంద్రబాబు నాయుడు నీకు తల్లి లేదా? వృద్ధుల పట్ల, వృద్ధ మహిళల పట్ల నీ ధర్మం ఇదేనా అంటాడు. రోజమ్మ అని మాజీ మంత్రి గారిని మన్నిస్తాడు, రజనమ్మ అని ఇంకో మాజీ మంత్రి గారిని మన్నిస్తాడు, గౌరవిస్తాడు. మరి తనకు జన్మనిచ్చిన అమ్మనేమో బొమ్మ అంటాడు, బొమ్మలనేమో అమ్మ అంటాడు. 89 సంవత్సరాల వృద్ధురాలు సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారని అర్ధరాత్రి వెళ్ళి ఆవిడ జుట్టు పట్టి లాక్కుని వెళ్ళి లోపల పెట్టినప్పుడు, కేసు పెట్టినప్పుడు, వేధించినప్పుడు ఆవిడ మహిళ కాదా? ఆవిడ వృద్ధురాలు కాదా? అలాగే అమరావతి భూములిచ్చి త్యాగం చేసి ఆ భూముల్లో రాజధాని కట్టకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల మంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు, రాజధానిని ఎడారిగా చేయాలని చూసినప్పుడు, ఆ భూదాతలైనటువంటి మహిళామణులు రోడ్డెక్కితే ఏ విధంగా వాళ్ళని సెటైర్ చేశారు? ఖరీదైన వాచ్లు పెట్టుకున్నారు, ఖరీదైన కారుల్లో వస్తున్నారు, ఆడి కారుల్లో వస్తున్నారు, పట్టు చీరలు కట్టుకున్నారని కట్టు బొట్టును కూడా విమర్శించారు కదా. వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు అక్కలు, చెల్లెలు, అమ్మలు లాంటి వాళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి నీకు? అప్పుడు మహిళల పట్ల గౌరవం నీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి నీకు ఇవన్నీ? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? నీ బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాధ. ఎవరికి అన్యాయం జరగట్లేదు, అరాచకం జరగట్లేదు, తప్పు జరగట్లేదు, తప్పుడు పరిపాలన జరగట్లేదు, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు చేయలేరనుకున్నటువంటి సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తుంది ఈవేళ కూటమి ప్రభుత్వం. ఇదిగో ఈవేళే 46 లక్షల పైచిలుకు రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ పథకాన్ని వేయడం జరిగింది. దాదాపు 2000 పైచిలుకు కోట్ల రూపాయలని అకౌంట్లో వేయడం జరిగింది తొలి విడతగా.
మరి గతంలో ఈయన ఏం చేశాడు? 12,500 ఇస్తానని చెప్పి ఈయన ఇస్తారన్న డబ్బుల్లో 6,000 రూపాయలు వెనకబెట్టి కేంద్రంతో కలుపుకుని 12,500 ఇచ్చాడు. అంటే ప్రతి పంటకి 6,000 రూపాయలు రైతుల దగ్గర దోచాడు, మోసం చేశాడు. ఇస్తానన్నది ఇవ్వలేదు. ఈవేళ 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది 3 విడతలుగా. 20,000 రూపాయలు రైతు ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ రాష్ట్రం ఈవేళ ఇస్తుంది, కూటమి ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని చూసి ఓర్చలేకపోతున్నాడు. రేపొద్దున్న ఈ విధంగా కూటమి ముందుకెళ్తే ఈ ప్రభుత్వాన్ని ఓడించడం కష్టం, ప్రజల్ని గెలవడం కష్టం అని భయంతో ఇటువంటి క్షుద్ర రాజకీయానికి తెరలేపాడు. కాకాని గోవర్ధన్ దగ్గరికి వెళ్తాడు. కాకాని గోవర్ధన్ ఏమన్నా గోరు ముద్దలు తిని జైల్లోకి వెళ్ళాడండి? వెన్న ముద్దలు దొంగిలించి జైల్లోకి వెళ్ళాడా? ఏం చేశాడు అతను? పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి అడవి దొంగ, స్మగ్లర్, సారా అమ్ముకున్నాడు, లిక్కర్ అమ్ముకున్నాడు. 4వ ముద్ద లిక్కర్ స్కామ్ లో ఆ దొంగని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి ఎప్పుడో కొట్టాడు. ఎప్పుడు కొట్టాడా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి? నువ్వు ఎప్పుడు పుట్టావు? నువ్వు 72లో పుట్టావు, 1972లో పుట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు? 1972లో పూర్తి చేశారు. నీకు నువ్వు బొడ్డు కోసుకున్న సమయంలో, నువ్వు పురుడు పోసుకున్న సమయంలో ఆయన గ్రాడ్యుయేట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి పెద్దిరెడ్డి గారికి క్లాస్మేట్ అని చెప్పి రిలేషన్ అంటగట్టి టపా కొట్టాడని చెప్తా ఏం మాట్లాడుతున్నాడండి ఇతను? ఏంటి పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని స్టూడెంట్ టైంలో కొట్టిన దానికి నిజంగా కొట్టాడే అనుకుందాం కొద్దిసేపు. దానికి కసి తీర్చుకోవడానికో కక్ష తీర్చుకోవడానికో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వాలా? 4 నిమిషాలు చాలు. పెద్దిరెడ్డి పెద్ద మొనగాడ పుడింగా 5 నిమిషాలు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ పెద్దిరెడ్డి అండి? చంద్రబాబు నాయుడు గారు కాలి గోటికి సరిపోతాడా పెద్దిరెడ్డి? ఒక స్మగ్లర్, అడుగు దొంగ. అతన్ని చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తాడా? చంద్రబాబు నాయుడు గారు కొట్టాడని చెప్తాడా? అంటే ఏ విధంగా సమాజాన్ని ఇంకా అసలు కాదు, ముందే అలర్ట్ చేస్తున్నారేమో. ఆయన మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఫారెస్ట్ భూములకు సంబంధించి ఆక్రమించుకున్నవి ఉన్నాయి, భూ అక్రమాలకు సంబంధించి ఉన్నాయి, ఇసుక దందా కేసులు అవన్నీ రాబోతున్నాయి. కాబట్టి ముందే ఆయన్ని అసలు అరెస్టు చేయకముందే అలర్ట్ చేస్తున్నట్టున్నారు. తర్వాత ఇవన్నీ ఏదో చెప్పడానికి. ఈవేళ చూడండి, ఇప్పుడు ఇందాక మధ్యాహ్నం మీరు చూసారో లేదో, 11 గంటలకో 12 గంటలకో ఆ యాక్చి ఛానల్లో, ఆ తుపుక్కు ఛానల్లో ఏం ప్రసారం చేస్తున్నారు? ఆ కోడిగుడ్డుకి ఎంటుకలు పీకాడు కదా ఒక ఐటీ మంత్రి, గుడివాడ అమర్నాథ్. అతను లోకేష్ గారికి సవాల్ చేస్తున్నాడు. ఎక్కడ లోకేష్ గారు, ఎక్కడ కోడిగుడ్డు మంత్రి అండి? ఆ కోడిగుడ్డుకి ఎంటుకలు పీకిన గాడిద గుడ్డు మంత్రి అండి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఈవేళ ఏ దిగ్గజ కంపెనీలోనైనా ఆయన్ని కళ్ళకత్తుకుని ఉద్యోగంలో తీసుకుంటారు. 10 కోట్లు పైచీలకు ప్యాకేజ్ ఇస్తారు ఆయన. దట్ ఈస్ లోకేష్ స్టామినా, ట్రాక్ రికార్డ్. నీ చరిత్ర ఏంటయ్యా అమర్నాథ్, కోడిగుడ్డు మంత్రి? నీ ట్రాక్ రికార్డ్ ఏంటి? నీ చరిత్ర ఏంటి? నీ స్థాయి ఏంటి? నువ్వు పంచాయతీ బోర్డు వార్డు మెంబర్కి ఎక్కువ, పంచాయతీ బోర్డు సర్పంచ్కి తక్కువ. నువ్వా లోకేష్ గారిని విమర్శించేది? ఆయన ఏం చేశాడు కాదండి, ఆయన పీరియడ్లో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు కదా, అందుకనే ఫలితాలు చూశారు కదా ఎన్నికలు ఎలా ఉన్నాయనేది. సరే సుబ్బారావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే కూడా పర్యటనలో కనీసం ట్రీట్మెంట్ కూడా చేయకుండా, కనీసం పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే వారి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏం నేర్చుకుంటున్నారు? గొడ్డలి పోట్ల గురించా, ఈ బూతుల పంచాంగం గురించా, లేకపోతే